ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిలు తెరుచుకొని ఉంటాయని విష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్న వల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయి. ఈరోజే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. కాబట్టి ఈ రోజున వైశ్వాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచన ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ, అటు తర్వాత జపం, ధ్యానం. విష్ణు ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెచ్చారని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వీరు కోరారు. అందుచేతనే ఈరోజు వైకుంఠ ద్వారాన్ని తెరిపించే విధంగా వైష్ణవాలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయ ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. అటువంటి ఈ వైకుంఠ ఏకాదశి మీకు, మీ కుటుంబ సభ్యులకు తగినటువంటి ధైర్య, విజయ, వీర్య, ఆయుష్ అభివృద్ధిని సంపూర్తిగా పుష్కలంగా సమకూర్చాలని ఆ 7 కొండల వాడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి మీద ఈ ఆలాపన మీకోసం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనమ్మె భూదేవిగా. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కదిపి అనురాగము రంగరించి. అటుకులు తేనెయు కదిపి అనురాగము రంగరించి. పేరుగల్ల జవరాలకు పెదవి తీపి చేయరే. అన్నుల మిన్నల ముద్దుకునేడు అలమటించే స్వామి పెదవి తీపి చేయరే. లోకాల కప్పడగు వెంకటాద్రీశుడా స్వామి. లోకాల కప్పడగు వెంకటాద్రీశుడా లోకువ చేయకు ఇంటి ఇంతులను. సృష్టి రక్షణలోనే దృష్టి సాగించక ఇష్ట సకులను కూడా ఇంపుగా చూడవయ్యా. ఇంపుగా చూడవయ్యా. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అడుగడుగు దండాల వాడ ఆపద ముక్కులవాడ గోవింద గోవింద. వైకుంఠ ఏకాదశి వాస గోవింద గోవింద. భక్తకోటి సంస్థాపన రక్షక గోవింద గోవింద. జై శ్రీరామ్, జై హింద్. నేను మీ ఆది.